హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సెకండ్ ప్రోమో అయితే వచ్చింది కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాము ఈ వీడియోలో. సో బిగ్ బాస్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు అనేసి మధ్యలో అందరు పడుకున్నప్పుడు అందరిని అయితే హౌస్ మేట్స్ అని అందరినీ లేపేసి అంతకు ముందు వీళ్ళకి హౌస్లో ఉన్న అందరికీ ఒక్కొక్క ఫలం అయితే వస్తుంది కదా, బ్లాక్ సీడ్ ఫ్లవర్స్, బ్లూ సీడ్ ఫ్లవర్స్ అండ్ రెడ్ సీడ్ ఫ్లవర్స్. సో ఇలా వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ బ్లూ వాళ్ళకైతే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, రెడ్ సీడ్స్ ఉన్న ఫలాలు వచ్చిన వారికి ఏంటి అనేది ఉంటుందంటే బిగ్ బాస్ చెప్తారు. నేను ఒక పవర్ అయితే ఇస్తున్నాను. రెడ్ సీడ్ వచ్చిన సభ్యులకి హౌస్ మేట్స్కి అయితే ఒక పవర్ అయితే ఇస్తున్నాను. హౌస్లో నుంచి ఒకరిని బయటికి పంపించే పవర్ అయితే ఇస్తున్నాను. సో మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి అనేసి చెప్తారనమాట బిగ్ బాస్. సో హరీష్ గారు, భరణి గారు, హరీష్ గారు అండ్ డిమాన్ పవన్, రామ్ రాథోడ్, ఈ 4 మెంబర్స్ అయితే డిసైడ్ చేస్తారు. సో హరీష్ గారు అయితే సంజన గారి విషయంలో అయితే సంజన గారిని చాలా సీరియస్గానే తీసుకొని ఉంటారు. సో తను ఏమనుకుంటుంది, ఈ సీజన్ అంతా ఒక దొంగల సీజన్ లాగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు సో అనేసి చెప్పి నేనైతే సంజన గారిని అనుకుంటున్నాను. అసలు తను ఏమనుకుంటుంది, ఊకే దొంగతనం చేయడం ఒకసారి కాదు, ప్రతిసారి ఇలానే చేస్తుంది, అసలు ఏమనుకుంటుంది తను అది ఇది అన్నట్టు హరీష్ గారు అయితే చెప్పారు. సో నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా సంజన గారి పేరే ఓకే అన్నట్టు అగ్రీ చేశారు. రామురాతడు కూడా అగ్రీ చేశారు. సో నెక్స్ట్ భరణి గారు అయితే చెప్పారనమాట, సెకండ్ ఆప్షన్గా అయితే ఎవరు చెప్తారు, సెకండ్ ఆప్షన్ ఎవరు మీకు అనేసి అడిగితే నాకు సెకండ్ ఆప్షన్ అయితే ఎవరు లేరు అనేసి హరీష్ గారు అయితే చెప్పారు. ఫైనల్గా సంజన గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయి హౌస్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోండి, మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చేసేయండి అని బిగ్ బాస్ అయితే చెప్తారు కదా. సో పక్కా సంజన గారు సీక్రెట్ రూమ్కి అయితే వెళ్తారు. అండ్ అంటే నామినేషన్స్లో కూడా లేరు, సో సీక్రెట్ రూమ్కే వెళ్తారు సంజన గారు. అయితే మీరేమనుకుంటున్నారు దీని గురించి? సంజన గారు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకుంటే సీక్రెట్ రూమ్కి వెళ్తే గేమ్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.